హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. విద్యా వ్యవస్థ గురించి ఆల్రెడీ మనం చాలా డిస్కషన్స్ చేసాం. చాలా సమస్యలు గురించి కూడా చర్చలు చేసాం. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా జాతీయ నమూనా సర్వే ప్రకారం ఇంకొక ఇష్యూ అనేదైతే బయటపడింది. అదేంటంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రతి నలుగురు విద్యార్థులు ఒక విద్యార్థి ఖచ్చితంగా ట్యూషన్‌కి వెళ్తూ ఉన్నారు. ఇకపోతే ఇప్పటి 2025, 2026 విద్యా సంవత్సరం తీసుకుంటే 27% మంది విద్యార్థులు ట్యూషన్స్‌కి వెళ్తూ ఉన్నారు. అందులో టౌన్స్‌లో చూసుకుంటే 30.7%, రూరల్ ఏరియాస్‌లో చూసుకుంటే 25.5% మందున్నారు. సగటును మనం చూసుకుంటే ఈ జాతీయ నమూనా సర్వేలో దాదాపు 2409 పర్ ఇయర్ ఖర్చు పెట్టినట్టు చూపించినా, పర్ సంవత్సరానికి చూపించినా, ఒక్కొక్క విద్యార్థి సగటున నెలకి రూ. 1000 ఖర్చు పెట్టే పరిస్థితి అయితే ఉంది ట్యూషన్స్‌కి. సో, పక్కన గవర్నమెంట్, పక్కన మనం అర్బన్‌లో చూసుకుంటే హైదరాబాద్‌ని ఫ్యూచర్ ఇండియా, ఫ్యూచర్ సిటీ ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. ఇంత జరుగుతూ ఉంది. ఈ ట్యూషన్స్ అనేవి ఒకప్పుడు కేవలం లిమిటెడ్‌గా ఉండి, ఇప్పుడు ట్యూషన్స్ అనేవి ఆప్షన్‌గా కాకుండా ప్రతి స్టూడెంట్ కూడా చేస్తూ ఉన్నారు. స్కూల్ స్టూడెంట్సే కాదు, కాలేజ్ స్టూడెంట్స్, ఎంసెట్ కోసం అన్ని లాంగ్ టర్మ్ కోచింగ్స్ అన్నీ మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ సమస్యకి ఇంకా పరిష్కారం లేదా? లేకపోతే మార్కుల మోజు గావచ్చు, ఏదన్నా గావచ్చు. పేరెంట్స్‌కి ఇది ఆర్థిక భారంగా కూడా మారుతూ ఉంది. సో, దీన్ని విద్యావేత్తలైనటువంటి మాధవరావు గారు, గిరిజా పైడిమర్రి గారు దీని గురించి ఏం మాట్లాడతారు? అలాగే పేరెంట్స్ కమిటీ నుంచి కొప్పాక శ్రీనివాస్ గారు ఏం మాట్లాడతారని ఈ చర్చలో చూద్దాము. మనతో ఉన్నారు గిరిజా పైడిమర్రి గారు, 38 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్, అలాగే రిటైర్డ్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ అండ్ రైటర్ గూడా. ఇకపోతే బండ్ల మాధవరావు గారు సిక్రా స్కూల్ అండ్ రెసిడెన్స్ కాలేజ్ రన్ చేస్తూ ఉన్నారు. ప్రిన్సిపల్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే కె. శ్రీనివాస్ గారు పేరెంట్స్ కమిటీకి మెంబర్‌గా పనిచేస్తూ ఉన్నారు. సో, ముందు టీచర్స్ వెర్షన్ చూద్దాం. మాధవరావు గారు మీతో మొదలు పెడదాము. ఎలాగో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ గురించి గిరిజా గారు మాట్లాడతారు. ప్రైవేట్ స్కూల్ మీరు రన్ చేస్తున్నారు కాబట్టి, ప్రైవేట్ కాలేజ్ గూడా ఉంది గాబట్టి, ఇది కేవలం ఆంధ్ర, తెలంగాణకి కాకుండా జాతీయ సమస్య గాబట్టి, ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంత ఫీజులు కలెక్ట్ చేస్తున్నప్పటికీ, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పటికీ ట్యూషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? ఓకే అండి. అందరికీ నమస్కారం అండి. ఒక 2 ప్రధానమైనటువంటి అంశాలని మనం దీంట్లో చర్చలోకి తీసుకురావచ్చు అనమాట. మొదటిది ఏంటి అని చెప్పానంటే, అంటే ఇది జాతీయ స్థాయి సమస్యగా రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి కాబట్టి, కేవలం మనం ఆంధ్ర, తెలంగాణ అనేటువంటి దృష్టితో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి సిస్టమ్ ఎట్లా ఉంది అనేటటువంటి దాన్ని కూడా ఒక్కసారి అవలోకిస్తూ దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఒక 2 మాటలు చెప్పదలుచుకున్నాను అనమాట. వాటిలో ఏంటంటే, మనకు స్కూల్ సిస్టంలో స్టేట్ బోర్డ్ స్కూల్స్ కానీ, సిబిఎస్ఈ స్కూల్స్ కానీ, ఐసిఎస్ఈ స్కూల్స్ కానీ ఇట్లా 3 రకాలైనటువంటి మెయిన్ స్ట్రీమ్ అనమాట. ఈ 3 కూడా బోర్డ్స్ ఉన్నాయి. ఆ బోర్డ్స్ కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ తోటి నడిచేటటువంటి స్కూల్స్ ఉన్నాయన్నమాట. అయితే మనకు నార్త్ ఇండియాలో కావచ్చు, సౌత్ లో కావచ్చు, సిబిఎస్ఈ స్కూల్ సిస్టమ్ ఒక డిఫరెంట్ గా ఉంటుంది. సిబిఎస్ఈ స్కూల్ సిస్టమ్ ఏమిటి అని చెప్పేసి అంటే, ఆల్మోస్ట్ వాళ్ళు కరికులం, కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రన్ చేసుకుంటూ యాజ్ మాక్సిమం యాజ్ వాళ్ళు 3:30 or 4 కల్లా స్కూల్ క్లోజ్ చేస్తారు అనమాట. సో రెండోది, స్టేట్ బోర్డ్ స్కూల్స్ కనుక మనం అబ్జర్వ్ చేసేట్లయితే, వీళ్ళకి ఒక నిర్దేశితమైనటువంటి టైం అంటూ ఏం లేదు. అంటే క్లోజ్ చేయడానికి 3:30కో 4కో అట్లా ఉండదు. గవర్నమెంట్ ఇచ్చేటటువంటిది గవర్నమెంట్ స్కూల్స్ లో ఫాలో అవుతుంటారు, అది వేరే విషయం. కానీ బట్ ప్రైవేట్ స్కూల్స్ లోకి వచ్చేసరికి స్కూల్ మేనేజ్మెంట్స్ వాళ్ళ ఇష్టం ప్రకారం అది 6 వరకు 7 వరకు ఇట్లా రకరకాలుగా నడుస్తున్నటువంటి సిస్టమ్ కూడా మనకు కనబడతా ఉంటుంది. అయితే ఇది స్కూల్ నడిచేటటువంటి విధానం గురించి మాత్రమే చెప్తున్నాను అన్నమాట. అయితే ఇప్పుడు ఏమవుతుంది అని చెప్పేసానంటే, ముఖ్యంగా మొట్టమొదటి మనం సిబిఎస్ఈ స్కూల్స్ కనుక మనం గమనించేటట్లయితే, ఇక్కడ చదివేటటువంటి విద్యార్థులు, అంటే సిబిఎస్ఈ స్కూల్స్ ఎన్రోల్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడిషనల్ సపోర్ట్ అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉండడానికి ఒక రీజన్ ఏంటి అని చెప్పానంటే, ఒకప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. హస్బెండ్ జాబ్ చేస్తా ఉంటే వైఫ్ ఇంట్లోనే ఉండి పిల్లల్ని చదివించుకోవడం కానీ ఇలాంటిదంతా ఉండేది. సో ఆ నేపథ్యంలో వీళ్ళకి, అంటే వైఫ్స్ ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లల్ని పట్టించుకొని వాళ్ళు హోంవర్క్స్ చేశారా, లేకపోతే చేయలేదా, లేకపోతే స్కూల్లో ఏం జరుగుతుంది అనేటటువంటిది కంటిన్యూటీ, అంటే కంటిన్యూగా ఫాలో అయ్యేటటువంటి పరిస్థితి పేరెంట్స్ కి ఉండడం లేదు. ఈ ఉండనటువంటి కారణంతో ఏమవుతుంది అని చెప్పేసానంటే, వీళ్ళు తప్పనిసరిగా పైగా స్కూల్ అవర్స్ కూడా 3:30కో 4కో వచ్చేస్తే అప్పటి నుంచి పిల్లల్ని ఇంటి దగ్గర చూసేటటువంటి వాళ్ళు, ఓకే పెద్దవాళ్ళు ఉంటే చూడవచ్చు, అది వేరే విషయం.
కానీ దాదాపుగా చాలా ఫ్యామిలీస్ ఎట్లా ఉంటుంది అని చెప్పారంటే సింగిల్ ఫ్యామిలీస్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఏంటి, వాళ్ళ వర్క్ ని ఎవరు ఫాలో అప్ చేసేటువంటి వాళ్ళు ఉండరు. అట్లానే వాళ్ళ ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీని కూడా ఫాలో అప్ చేసేటువంటి వాళ్ళు లేని పరిస్థితుల్లో ఈ ట్యూషన్స్ పంపించడం అనేటటువంటిది ఒక దీనిలాగా తయారైపోయింది అనమాట. అయితే ఈ ఈ దీనిలో కూడా ఎలా అవుతుంది అని చెప్పేసానంటే కేవలం ఆ స్కూల్లో అంటే ఇప్పుడు ఏ స్కూల్లో అయితే పిల్లలు చదువుతున్నారో ఆ స్కూల్లో ఉండేటువంటి టీచర్సే వాళ్ళని ప్రోత్సహించడం కానీ, ఆ ట్యూషన్స్ వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం కానీ, ఈ కారణాలతోటి అక్కడ ఆ స్కూల్స్ లో ఉండేటటువంటి టీచర్స్ దగ్గరికి ట్యూషన్స్ కట్టడం అనేటువంటి చాలా ఎక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇది కాకుండా కూడా బయట ట్యూషన్ సెంటర్స్ నడవడం కానీ, బయట కోచింగ్ సెంటర్స్ నడవడం కానీ, ఇదంతా కూడా నార్త్ ఇండియాలో కానీ సౌత్ లో కూడా ఈ సిబిఎస్ఈ స్కూల్స్ లో చదివేటటువంటి పిల్లల కోసం నడిపేటటువంటి ట్యూషన్ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్ కానీ అట్లాంటివి చాలా ఎక్కువగానే ఉన్నాయి. అదర్ వే ఇంకోటి ఏంటంటే మనము ఇందాక నేను మాట్లాడినట్టుగా స్టేట్ బోర్డ్ లో అటు తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఈ స్టేట్ బోర్డ్ స్కూల్స్ కి పిల్లల్ని ఇదే రీజన్స్ నేను చెప్పినటువంటి రీజన్స్ తోటి పిల్లల్ని మేము ఎక్కువసేపు ఉంచుకుంటాం. అంటే బిజినెస్ అట్రాక్షన్ అఫ్ కోర్స్ అది. అలాంటి అట్రాక్షన్ తోటి పిల్లల్ని వాళ్ళ దగ్గరే ఉంచేసుకోవడం, సాయంత్రం 6 వరకు 7 వరకు వాళ్ళే ట్యూషన్స్ చెప్పడం, ఇలాంటిదంతా కూడా ఎక్కువ చోట్ల నడుస్తానే ఉన్నాం. పర్టికులర్ గా కార్పొరేట్ సెక్టర్ లో వచ్చేసిన తర్వాత కార్పొరేట్ స్కూల్స్ ఇవన్నీ కూడా దాదాపుగా ఫాలో అవుతున్నటువంటి సిస్టమ్ ఇదే సిస్టమ్ ఉంది. అయితే మీరు అంటున్నటువంటి అంటే మనకు ఈ రిపోర్ట్స్ చెప్పేటటువంటి వాటిల్లో 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇది నేను ఇప్పుడు వరకు చెప్పినటువంటి విషయాలు పాజిటివ్ థాట్ తో చెప్పినటువంటి అన్నమాట. దీంట్లో ఉండేటువంటి నెగిటివ్ థాట్ ఏంటి అని చెప్పేసానంటే సిబిఎస్ఈ స్కూల్స్ లో వాళ్ళ దగ్గర ఆ టీచర్స్ దగ్గర చదివినటువంటి పిల్లలని వాళ్ళు ఎంకరేజ్ చేయటం కానీ, వాళ్ళకి మార్కులు ఎక్కువ వేయటం కానీ, అలాగే వాళ్ళ మీదనే క్లాస్ లో కూడా కాన్సన్ట్రేట్ చేయటం కానీ, ఇలాంటివన్నీ రెగ్యులర్ కంప్లైంట్స్ అనమాట. ద సేమ్ వే ఈ స్టేట్ బోర్డ్ స్కూల్స్ లో కూడా పేరెంట్స్ అంటే మీరు ఇందాక చూసారా మార్కుల కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా అని చెప్పని దాంతో అంటే వీళ్ళు ఈ స్కూళ్ళ మీద నమ్మకం లేక అనేటటువంటి మాటను కూడా అంటానికి వీల్లేదు. కానీ బట్ మేము ట్యూషన్స్ చదివించుకుంటామండి, మేము ఇంటి దగ్గర వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటామండి అని చెప్పని తీసుకెళ్ళిపోయి ఇంకా చెప్పాలంటే ఆ పర్టికులర్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి పిల్లలు ఆ ఎదురుగా ఉన్నటువంటి ట్యూషన్ సెంటర్ లోనే మళ్ళీ స్టడీ అవర్స్ అనమాట. ఈ స్కూల్ కూడా ఈవినింగ్ దాకా నడుస్తుంది, స్టడీ అవర్స్ కూడా నడుస్తూ ఉంటాయి. కానీ ట్యూషన్స్ కి మాత్రం ఎదురుగా ఉండేటువంటి దాంట్లో నేర్పించడం, ఇది ఒక అంటే పేరెంట్స్ లో ఉండేటటువంటి కాంపిటేటివ్ వాతావరణం వలన మాత్రమే ఇది ఎక్కువగా ఇట్లాంటి చోట్ల జరుగుతుంది అనేటువంటి నా భావన అనమాట. అంటే పేరెంట్స్ ఎంత మాత్రం పిల్లల్ని ఇంకా రావాలి మార్కులు ఇంకా రావాలి, 99 వస్తే కూడా 1 ఎందుకు తగ్గింది అనేటటువంటిది ఇదంతా జోకులు అనుకుంటాం నిజానికి. ఎందుకంటే రెగ్యులర్ గా మనం సినిమాల్లోనూ వాటిలోనూ చూస్తుంటాం కాబట్టి ఆ 2 మార్కుల కోసం, ఆ 3 మార్కుల కోసం పేరెంట్స్ అంత ప్రెషర్ పెడుతున్నారా అని చెప్పి అనుకుంటుంటాం. కానీ ఒక మేరకు కొంత ఆలోచన దృక్పథం కొద్దిగా మారుతోంది. కానీ ఎంత మారినప్పటికీ కూడా పిల్లల మీద ఆ ప్రెషర్ అయితే ఉంటుంది. ఈ కారణాలతోనే ట్యూషన్ సెంటర్స్ అనేటటువంటివి ఫ్లరిష్ అవుతున్నాయి అనేటటువంటి నా భావన. థ్యాంక్ యూ మాధవరావు గారు. నెక్స్ట్ గిరిజ గారు, మీరు చెప్పండి. ప్రైవేట్ స్కూల్స్ వీటి పరంగా జరిగేది నేషనలైజ్ పిక్చర్ లో మాధవరావు గారు మాట్లాడారు. మీరు గవర్నమెంట్ టీచర్ గా 38 ఇయర్స్ చేశారు కాబట్టి అంతో ఇంతో గవర్నమెంట్ టీచర్స్ ఇంకా బాగా చెప్తారు అని అప్పట్లో ఉండేది. కొందరు స్టూడెంట్స్ ఎట్లా కంప్లైంట్ చేసి ఏం చేసినా బాగా చెప్తారు, ఎందుకంటే అంత కష్టపడి ఎగ్జామ్స్ రాస్తారు, కాంపిటీషన్స్ నెగ్గుకుని ముందుకెళ్లే టీచర్స్ ఉన్నప్పటికీ ఎందుకు ట్యూషన్స్ కి మగ్గుతున్నారు? ఇది ఎవరి ఫాల్ట్ అనుకోవచ్చు? ప్రభుత్వ విద్యా విధానంలో మాత్రం దీన్ని ఎవరి ఫాల్ట్ గా చూడాలి? నిజానికి గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ చాలా వెల్ క్వాలిఫైడ్ అండి. కేవలం క్వాలిఫికేషన్సే కాకుండా ఎన్నో పోటీ ఎగ్జామ్స్ అవన్నీ రాసి ఎంతో కష్టపడి సెలెక్ట్ అవుతారు. అప్పుడు కానీ గవర్నమెంట్ ఉద్యోగం పొందడానికి అవకాశం లేదు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, అందులో సందేహం ఏమీ లేదు, అది కనిపించే వాస్తవం. మరి ఎందుకు ఇలా జరుగుతోంది అని అన్నప్పుడు ఇందాక మాధవరావు గారు కూడా చెప్పారు, ఫస్ట్ పోటీ తత్వం పెరిగిందండి. అంటే ఒక 25 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో ఇంత పోటీ తత్వం లేదు అసలు. అంటే నేను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఇంత పోటీ తత్వం లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, డే బై డే ఆ పోటీ తత్వం అనేది ఎక్కువ పెరిగింది. అసలు నిజానికి ఒక పిల్లాడిని ఇంకొక పిల్లాడితో పోల్చడం అనే కాన్సెప్టే కరెక్ట్ కాదు. నిజం చెప్పాలంటే మన విద్యావేత్తలు అందరూ ఏం చెప్తున్నారంటే ఒకళ్ళతో ఒకళ్ళను పోల్చకూడదు, ఎవరి ఐక్యూ లెవెల్స్ వాళ్ళవే, ఎవరి ఒరిజినాలిటీ వాళ్ళదే అని చెప్తున్నారు. అయినా సరే పోటీతత్వం పెరిగింది. దానికి తోడు
దాదాపుగా ఈనాడు మన విద్యా విధానము ఇండైరెక్ట్ గా మోర్ దాన్ 80% ప్రైవేటైజేషన్ అయిపోయినట్టే లెక్క. సో అక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ప్రభుత్వ స్కూల్ కి వచ్చే పేరెంట్స్ వాళ్ళు కూడా తమ పిల్లలు ఇంకా బాగా చదవాలి అనేలాంటి ఒక నిజానికి వాళ్ళు చదువుకొని ఉండరు కాబట్టి వాళ్ళ పిల్లలు చదువుకోవాలి అని అనుకోవడం అది మంచి సూచనే. కానీ వాళ్ళు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్న లోపము కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఒకటి పోల్చుకోవడం, రెండోది ఏంటి అంటే ఆ పిల్లలు అంటే మామూలుగా మన విద్యా విధానంలోనే లోపం ఉందంటాను నేను. అంటే పిల్లల్లో ఉండే క్రియేటివిటీని బయటకు తీసే విధంగా మన విద్యా విధానం లేదు బేసికల్ గా. సో క్రియేటివిటీ బయటకు తీసే, ఒరిజినాలిటీ బయటకు తీసే విద్యా విధానం మనకు లేనప్పుడు ఏముంది, బట్టి అని చదువులే. బట్టి అని చదువులకి తోడు మార్కులు, ర్యాంకులు. ఈ రోజంతా ర్యాంకులు రాజ్యం వెళ్తున్నాయి. మొత్తం ఎక్కడ చూసినా కూడా నేషనల్ లెవెల్లో ర్యాంకులు రాజ్యం వెళ్తున్నాయి. స్టేట్ లెవెల్లో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని కూడా మనం నేషనల్ లెవెల్ చేసాం, నీట్ అని అదని ఇదని. సో ర్యాంకుల కోసము ఆ పోటీతత్వం పెరిగేసరికి పిల్లలలో ఒత్తిడి పెరుగుతుంది. ఆ పిల్లల మీద ఉన్న ఒత్తిడి వల్ల వాళ్ళు చదువుకుంటున్న స్కూల్స్ లో గాని కాలేజీల్లో గాని చెప్పేది సరిపోదేమో అనే ఒక భయము వాళ్ళని వెంటాడుతుంది. నిజానికి ఆర్థికంగా ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, చదువుకునే పిల్లల్లో ఆర్థికంగా చాలా వెనకబడి ఉంటారు వాళ్ళు. అయినప్పటికీ కూడా మిగతా వాళ్ళతో పోటీ తట్టుకోవాలి కాబట్టి ట్యూషన్ కి పోకుంటే కష్టం అవుతుందేమో అనేటటువంటి ఒక భయము వాళ్ళని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. సో ఇలాంటి పోటీతత్వం అనేది లేకుండా చూస్తేనే విద్యా విధానం బాగవుతుంది. అప్పుడు ఈ ట్యూషన్లు గట్రా అలాంటివి ఏమీ ఉండవు. ఇందాక మాధవరావు గారు చెప్పారు 3 రకాలైన విద్యా విధానం, స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ బోర్డు, ఐసిఎస్ఈ బోర్డు అని ఇంకోటి ఉంది. అది కూడా సెంట్రల్ వైడ్, ఇండియన్ వైడ్. సో ఐసిఎస్ఈ బోర్డులో నాకు తెలిసినంత వరకు, అంటే మా పిల్లలు కూడా అందులోనే చదువుకున్నారు కాబట్టి తెలిసినంత వరకు ఈ పోటీతత్వం తక్కువ ఉంటుంది. అంటే అక్కడ ఖచ్చితంగా వాళ్ళు కాన్సెప్ట్ బేస్డ్ గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా బాబు 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు మామూలుగా స్టేట్ సిలబస్ వాళ్ళైతే ఒక 10 years మోడల్ పేపర్స్ వాళ్ళు ముందర పెట్టుకుంటే ఈజీగా ఫస్ట్ క్లాస్ వచ్చేస్తుంది వాళ్ళకి. అలాగే మా బాబు కూడా 10 years ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్స్ తీసుకున్నాడు 10th రాసేటప్పుడు. కానీ అందులో నుంచి ఒక్క సింగిల్ బిట్ కూడా పబ్లిక్ ఎగ్జామ్ లో రాలేదు. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఆ పరీక్షా విధానం కానివ్వండి, ఆ స్టాండర్డ్ కానివ్వండి, ఎప్పుడైతే మనం ఒరిజినల్ గా మన ఒరిజినాలిటీ బయటపడే విధంగా మనకు పరీక్షా విధానం ఉండడము, బోధనా విధానం ఉంటుందో అప్పుడు పిల్లలు ఆసక్తికరంగా సొంతగా చదివే పరిస్థితికి అలవాటు పడతారు. ట్యూషన్లలో కూడా ఏం జరుగుతుందండి, స్కూల్ లెవెల్లలో అయితే టీచర్లు అంటే మరీ చిన్న, అంటే బిలో 10th క్లాస్ లెవెల్, ఇప్పుడు ఎల్కేజీ నుంచి ట్యూషన్స్ పోతున్న వాళ్ళు ఉన్నారు మనకి. ఎల్కేజీ నుంచి మొదలు పెడితే మనకి పీజీల వరకు కూడా ట్యూషన్లు పోయే విద్యార్థులు మనకు కనిపిస్తారు. బీటెక్ లో కూడా ట్యూషన్స్ పోయే విద్యార్థులు మనకు కనిపిస్తున్నారు. సో ఆ ప్రైమరీ స్థాయిలో అంత పోటీ ఏముంటుంది, అసలు ట్యూషన్ కి పోవాల్సిన అవసరం ఏముంటుంది? అక్కడ సొంతగా చదువుకునేటటువంటి ఆ ఏజ్ ఏదైతే ఉందో, ఆ దశ ఏదైతే ఉందో అక్కడ మరీ ఒత్తిడి పెట్టి స్పూన్ ఫీడింగ్ విధానం, అంటే స్కూళ్లలో ఇచ్చే హోంవర్క్ ని ట్యూషన్లలో చేయిస్తారు. ఎందుకు చేయిస్తారు అంటే ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కాదు, ఎక్కువగా చదువుకొని ఉండరు. వాళ్ళకు వాళ్ళ లైఫ్ స్ట్రగుల్ తోనే సరిపోతుంది, వాళ్ళ పనులు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏమి చేసిన సార్ కూడా చెప్పారు, వాళ్ళని ఫాలో అప్ చేసే అవకాశం ఉండకపోవడం వల్ల ఏం చేస్తున్నారు, వీళ్ళు కూడా ఆర్థిక భారం అయినప్పటికీ కూడా ట్యూషన్ పెడుతున్నారు. ట్యూషన్ టీచర్స్ కూడా వాళ్ళకు కొత్తగా నేర్పించేది ఏం కనిపించడం లేదు. అంటే నేను చెప్తున్నది బిలో 10th క్లాస్ ప్రైమరీ లెవెల్ స్కూల్ స్థాయిలో. సో టీచర్స్ ఇచ్చినటువంటి హోంవర్క్లు మాత్రమే చేయించి పంపిస్తున్నారు. ఆ ట్యూషన్ లో కొంతమంది ఉండడము, తర్వాత స్పెషల్ గా ఫీజులు ముక్కుతాయి కాబట్టి అక్కడ కాస్త ఇండివిజువల్ అటెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో క్లాస్ లో టీచరు అటెన్షన్ ఇస్తుంది, ఇవ్వదని కాదు, కానీ అక్కడ ఉండే అవసరాలు కానివ్వండి, వసతులు కానివ్వండి, కొంతవరకు ప్రాక్టికల్ గా మనకి ఇండివిజువల్ అటెన్షన్ ఇచ్చే పరిస్థితి లేకపోతే ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా. సో మన విధానం ఇలా ఉన్నప్పుడు ఇంకా దీని గురించి మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ గిరిజ గారు. శ్రీనివాస్ గారు, మీరు మాధవరావు గారు చెప్పింది, గిరిజ గారు చెప్పింది విన్నారు. వాళ్ళు టీచర్స్ వర్షన్ నుంచి మాట్లాడారు.
ఒక పేరెంట్స్ కమిటీ మెంబర్ గా, స్వయంగా ఒక పేరెంట్ గా మీరు చెప్పండి దీని గురించి. మీరేమనుకుంటున్నారు? మీరేం ఫేస్ చేస్తున్నారు? అందరికీ నమస్తే అండి. నా పేరు కొప్పాక శ్రీనివాసు. యాజ్ ఏ పేరెంట్ గా మనకి ట్యూషన్ వేరు, కోచింగ్ వేరే, రెండు డిఫరెంట్ సబ్జెక్టులే. ట్యూషన్ అనేది ప్రైమరీ క్లాసుల్లో ఉండేది, కోచింగ్ అనేది అది నెసెసరీ, అది ప్రొఫెషనల్ కోర్సుల్లోకి వెళ్తాం కాబట్టి దాన్ని కంపేర్ చేయలేము. ట్యూషన్లు ఎందుకు పెడుతున్నారంటే పేరెంట్ గా నా స్వీయ అనుభవం ఉందండి. మా అమ్మాయి 3rd క్లాసు శ్రీ చైతన్యలో జాయిన్ చేసి 1 month తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత నన్ను ఈ స్కూల్ ఎందుకు చేసావని పట్ల బుద్ధింది. ఎందుకని ఇక్కడ ఫస్ట్ చెప్పిన బాత్రూమ్ బాగోలేదు అంది. 2 నెక్స్ట్ డే నేను ఆ స్కూల్కి వెళ్ళనంటే వెళ్ళను అంది. ఎందుకు వెళ్ళాలంటే కారణం తెలుసుకోవడానికి మాకు 6 నెలలు పట్టింది. స్కూల్కి వెళ్ళండి, వెళ్ళలేదు. నేను ఎంత ప్రయత్నం చేసినా బలవంతంగా స్కూల్ తీసుకెళ్ళినా అసలు స్కూల్ ఫోబియా వచ్చేసింది. స్కూల్ అంటేనే భయం. అలా మార్నింగ్ అయిందంటే 7 o'clock అయిందంటే వణికిపోయేది. నేను స్కూల్కి రాను, నేను చదువుకుని ఏం చేయాలి అనే స్థాయికి వచ్చేసింది. జస్ట్ 9 years. తర్వాత నేను మా వైఫ్ కూర్చుని కొంతమంది పెద్దలతోనూ వెల్విషర్స్తోనూ డిస్కస్ చేస్తే ఎంత ఫోర్స్ చేసినా ముందు ఫోర్స్ చేయకండి, స్కూల్కి వెళ్ళొద్దని రకరకాల మాటలు చెప్పి, గుడికి అని చెప్పి లేకపోతేనేమో ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి స్కూల్కి తీసుకెళ్ళినా నన్ను చీట్ చేస్తున్నాం. చివరికి మేము వేరే స్కూలు, మా బావమరిది ఒక స్కూల్ ఉంటే సరే దాన్ని ఫోర్స్ చేయొద్దు, కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. స్కూల్కి వెళ్ళకపోవడానికి కారణం కావాలి. ఏం చేయాలి ఇప్పుడు? స్కూల్ ఎక్కడికి పోతుందని పేరెంట్ నాకు భయం ఉంటుంది. అయ్యో నా పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, చదువుకోవట్లేదు, ఒక అమ్మాయి స్కూల్కి వెళ్తుంది అనే ఒక బాధ ఉంది నాకు. ఏం చేయాలి అర్థం కాదు. ట్యూషన్ పెట్టాల్సి వచ్చింది. చివరి స్కూల్కి వద్దు, స్కూల్కి మానేసి హోమ్ ట్యూషన్ పెడదామని చెప్పారు. సరే హోమ్ ట్యూషన్ 8,000 తీసుకున్నారు ఫీజు. కరెక్ట్ గా 8 months నేను కంటిన్యూగా ట్యూషన్ పెట్టాను. ఆ ట్యూషన్ టీచర్ ద్వారా నాకు మా అమ్మాయి సమస్య తెలిసింది. ఎందుకు స్కూల్కి వెళ్ళను అందంటే బోర్డు మీద స్కూల్ టీచర్ లెసన్స్ చెప్పేటప్పుడు ఈ పిల్లలు రాసుకోమంటున్నారు. అది కనీసం ఒక 5 minutes కూడా ఉంచట్లేదు, ఇమీడియట్ గా అరెస్ట్ చేసేస్తున్నారు. వీళ్ళు రాసుకోలేనప్పుడు ఆ టీచర్ వచ్చి నేను బోర్డు మీద రాసింది నువ్వు ఎందుకు రాసుకోవట్లేదు అని చెప్పి వీళ్ళు మందలిస్తున్నారు. అందువల్ల వాళ్ళు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. బోర్డు మీద రాసిన దాన్ని ఇమీడియట్ గా మళ్ళీ అరెస్ట్ చేసేస్తున్నారు, మళ్ళీ మమ్మల్ని రాసుకోవట్లేదు, ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకు రాసుకోలేదని అంటే వాళ్ళ చిన్న మనసులకి, చిన్న వయసుకి, ఆ చిన్న చేతులకి అంత ఫాస్ట్ గా రాసే అంత కెపాసిటీ ఉంటుందా? ఆ బోర్డు మీద రాసిందని అర్థం చేసుకుని మళ్ళీ ఇంగ్లీష్ లో ఇదంతా రాసుకునేటువంటి ఎబిలిటీస్ ఉంటాయా? దీన్ని టీచర్స్ ఐడెంటిఫై చేయట్లేదు. ఇది ఒక ప్రధాన సమస్య. అట్లాగే టీచర్స్ కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈ లెసన్ లో ఉన్నటువంటి వొకాబులరీస్ కానీ, మీనింగ్స్ కానీ పిల్లలకి తెలియచెప్పట్లేదు. అసలు పాఠంలో లెసన్ లో ఏముందని అర్థం ఏంటి, దాన్ని వివరించి చెప్పేటువంటి ఉదాహరణలతో చెప్పేటువంటి కల్చర్. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను, గవర్నమెంట్ కాలేజీలోనే చదివాను, నేను అంతా చదువుకుంది అక్కడే, నేను ఎక్కడ ఏ ట్యూషన్కి వెళ్ళలేదు. కానీ మా మదర్ మాత్రం మమ్మల్ని సాయంత్రం ఈవినింగ్ చదువుకోమని ఆవిడ గైడ్ చేసేవారు. పొద్దున్నే చదువుకోమని గైడ్ చేసేవారు. ఇప్పుడు ఏమైతే ఇంటాలరెన్సీ పెరిగిపోయింది. నేను అనుభవంగా పిల్లలు పడే బదులు నేను తర్వాత ప్రత్యక్షంగా వెళ్ళి నేను క్లాస్ లో కూర్చుంటాను మా అమ్మాయితో. నేను కూడా నాకు పర్మిషన్ ఇవ్వండి, అసలు టీచర్స్ ఏం చెప్తున్నారో వింటాను, నాకు సమస్య తెలియదు. ఎందుకంటే సోషల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటాను కాబట్టి అసలు ఎలా రిసీవ్ చేసుకోగలుగుతున్నారో నాకు కూడా అవకాశం ఉండను. అక్కడ నాకు తెలిసిన అంశాలు ఏంటంటే ఆ ఫాస్ట్ గా చెప్పడం ఒకటి, తర్వాత మీనింగ్స్ తెలియకపోవటం, చదువుకుంటూ వెళ్ళిపోవటం, అసలు ఏం చెప్తున్నారో వీళ్ళు రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉందా లేదా అని ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ అబ్జర్వ్ చేయకపోవడం అనేది మేజర్ ఇష్యూ. గవర్నమెంట్ స్కూల్స్ లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, నో డౌట్ అట్ ఆల్, డెఫినెట్ గా అందులో ఉంటారు. మేము చదువుకున్నది కూడా ఒకసారి చెప్తే మాకు అర్థమయ్యేది. తర్వాత గవర్నమెంట్ అంటే మనం చదువుకున్న రోజుల్లో ఏదైనా సమస్య ఉంటే చొరవగా వెళ్ళి నాకు ఇది అర్థం కాలేదని అడిగేవాళ్ళు. కానీ ప్రైవేట్ స్కూల్స్ లోకి వచ్చి పిల్లలు నాకు ఇది అర్థం కాలేదంటే వాళ్ళని ఒక నేరస్తుల కిందనో లేకపోతేనేమో తెలియలేని వాళ్ళ కిందనో చూస్తున్నారు. ట్రీట్మెంట్ అలా ఉందండి. వాడికి ఏదైనా అర్థం కాలేదు, ఒక ఇంగ్లీష్ అర్థం కాలేదు, హిందీ అర్థం కాలేదు, మ్యాథ్స్ అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు అంటే వాడు నేరస్తుడు. అంతేగాని ఎందుకు అర్థం కాలేదు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇవ్వట్లేదు. మీకు ఏదైనా సబ్జెక్ట్ అవ్వకపోతే, అర్థం కాకపోతే నిర్భయంగా మమ్మల్ని అడగండి, మీకు క్లారిఫై చేస్తాము, ఇది తప్పు కాదు, తెలియని సబ్జెక్ట్ ని తెలుసుకోవాలి అడిగి అనే మెసేజ్ మాత్రం ఇవ్వట్లేదు. ఏ స్కూల్స్ లోనే ఇవ్వట్లేదు. ఎంతసేపు ఏమవుతుందంటే వీళ్ళు షై ఫీల్ అవుతున్నారు, తెలియకపోతేనేమో అదేదో తెలియని తన కింద వాళ్ళల్లో వాళ్ళు మానసికంగా
చిన్న చిన్న మా పసి హృదయాలు కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. దానివల్ల ఏం చేస్తున్నారు, ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నారు. నేనే కొంచెం ఫస్ట్ లో నెగిటివ్ గా తీసుకున్నాను మా అమ్మాయి. తర్వాత నేను కొంతమందితో డిస్కస్ చేసిన తర్వాత ఒత్తిడి చేస్తే పిల్ల పాడవుతుందని ఈ పరిసరాలు ఎలా జరుగుతుంది ఏంటి అనుకున్నా. అంటే పిల్లలు తల్లిదండ్రులకి చెప్పలేక, అటేమో టీచర్స్ కి చెప్పలేక మానసిక ఒత్తిడి, తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. గురవుతుంటే తర్వాత ఇక్కడ మీరు ఉన్నట్టు ఇప్పుడు ఇందాక ఇద్దరు పెద్దలు చెప్పినట్టు ఫోన్స్, మొబైల్ ఫోన్స్ ఆఫ్టర్ కరోనా పూర్తిగా డెస్ట్రాయ్ చేసేస్తుందండి ఫ్యామిలీ వాతావరణం. కంప్లీట్ నాశనం, డెస్ట్రాయ్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే చదువుకున్న తల్లిదండ్రులు ఉన్నప్పటికీ పిల్లలకి వాళ్ళు సబ్జెక్ట్ ఇవ్వలేకపోతున్నారు. ఎంకామ్లు, ఎంఏలు, ఎంఎస్సీలు, ఇంజనీరింగ్లు చదివిన తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు టీచ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు చేయట్లేదు? ఒక గంట మనం మన పిల్లల కోసం టైం కేటాయించట్లేదు. ఎంతసేపు ట్యూషన్స్ పెడదామా, ఈ వీళ్ళ పిల్లలంటే అల్లరి చేసే వస్తువుల కిందను వీళ్ళని భరించలేని తత్వంలో ఉండటం వల్ల కొంతమంది ఎక్కువగా ఈ ప్రైవేటు ట్యూషన్స్ కి అడాప్ట్ చేసేస్తున్నారు. అంటే ఇంటికి పొద్దున ఉదయం 8ంటికి వెళ్ళిపోయి 4 వరకు క్లాస్ రూమ్ లో ఉన్న 5 నుంచి 8 పడుకునే కూడా ఈ పిల్లలు భరించలేని కారణంగా ట్యూషన్లు పెట్టించటం. అంటే వాళ్ళ అల్లరిని భరించలేరు, కొన్ని వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకోలేరు, వాళ్ళ హోంవర్క్లు చేయించలేరు. ఇది ఒక రకమైన యాంగిల్ ఉంది. రెండో యాంగిల్ ఏంటంటే పిల్లలు స్కూళ్లలో సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వల్ల మా పిల్లలకి స్టడీస్ బాగా రావట్లేదు, చదువులో వెనకబడిపోయారు, కంపారిజన్ నాకు చెప్పారు కదా, కంపారిజన్ చేసుకోవటం, వాళ్ళ పిల్లలు బాగా చదువుతారు, మా పిల్లలు బాగా చదవట్లేదు, పలానా స్కూల్లో అయితే స్టేటస్ అని. ఈ రకంగా ఈ కారణాల వల్ల కూడా ఈ ట్యూషన్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇవన్నీ నేను గమనించిన అంశాలు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మాధవరావు గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ గారు చాలా క్లియర్ గా చాలా యాంగిల్స్ చెప్పారు. సో ఇందులో ఒక దాని గురించి మీరు ఆల్రెడీ రన్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ పక్కన పెడదాం. ప్రైవేట్ స్కూల్స్ వరకు చూసుకుంటే శ్రీనివాస్ గారు చెప్పినట్లు చాలా వెరీ షెడ్యూల్ లో ఎక్కువ లెసన్స్ ఉంటాయి. ఎందుకంటే కాంపిటేటివ్ పెట్టుకోవడానికి సిలబస్ కానీ ఇవన్నీ కూడా ఏదో ఐఐటిఓ ఇవన్నీ పెట్టి ఎక్కువ టాపిక్స్ పెరిగే కొద్దీ టీచర్స్ కి అంత స్టూడెంట్స్ కి అర్థమయ్యే టీచింగ్ కెపాసిటీ ఇచ్చే అంత టైం ఉంటుందా? స్టూడెంట్స్ గ్రాస్ప్ చేయగలుగుతున్నారా? అసలు చెక్ చేయడానికి ఏమన్నా మెకానిజం ఉందా? లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ అంటే జస్ట్ టీచింగ్ అండ్ లీవింగ్ ఆఫ్ లా ఉందా? మీరు శ్రీనివాస్ గారు చెప్పిన ఆ విషయంతో ఏకీభవిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా ప్రైవేట్ విద్యా విధానం? బేసికల్ గా అంటే కరెక్ట్ గా నేను ఏ విషయం అయితే మాట్లాడదామని చెప్పేసి నా నెక్స్ట్ పాయింట్ ఏదైతే మాట్లాడదాం అనుకుంటున్నది మీరు అడిగారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ అంటే సార్ చెప్తూ ఒక మాట అన్నారు, ట్యూషన్స్ వేరు కోచింగ్స్ వేరు అని చెప్పేసి అని. బట్ తొండముదిరి రిజర్వ్ అయినట్టుగా ప్రాథమిక స్థాయిలో ట్యూషన్స్, ఆ తర్వాత కోచింగ్స్ కూడా అవుతున్నాయి అనమాట. శ్రీనివాస్ గారికి ఐడియా ఉంటే మా జనరేషన్స్ లో పర్టికులర్ గా ఈ ట్యూషన్స్ కి వెళ్ళడం అనేది ఉండేది కాదు. ఈవెన్ ఎంసెట్ ర్యాంక్స్ కావచ్చు, ఏదైనా సరే కాలేజీలో ఇంటర్మీడియట్ స్ట్రైట్ అవే చదువుతున్నటువంటి పిల్లలకే వచ్చేసేవి అనమాట. సో దోస్ డేస్ గాన్. అది వాటి గురించి మళ్ళీ మనకు మాట్లాడుకోవాల్సిన పని అనమాట. అయితే ట్యూషన్స్ సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుకునేటైతే ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ప్రైమరీ లెవెల్లో ముఖ్యంగా ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు, లేకపోతే 1-2 తరగతుల వరకు వాళ్ళకి నేర్పాల్సినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి దాన్ని, అంటే ఇదంతా కూడా విద్య ఏ స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుంది, స్టూడెంట్స్ కి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి దానికంటే కూడా వాడు పక్కన వాడు అది చేశాడు కాబట్టి మనం ఇంకొకటి అదనంగా చేస్తేనే బిజినెస్ అయిపోయింది కదా. ఇందాక మేడం అన్నట్టు ప్రైవేటైజేషన్ అయిపోయిన తర్వాత బిజినెస్ అయిపోయిన తర్వాత వాడు ఒక సబ్జెక్ట్ పెట్టాడు అని చెప్పానంటే మనం ఇంకోటి అదనంగా పెట్టాలి. కొంతకాలం కంప్యూటర్స్ నడిచినాయి. ప్రతి స్కూల్లో కూడా ఎల్కేజీ నుంచే కంప్యూటర్స్ ముందు కూర్చోబెట్టడం అది అయిపోయింది. కంప్యూటర్ ఒక ఇన్స్ట్రుమెంట్ అయిపోయేసరికి అది అందరికీ తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కంప్యూటర్ పక్కన పెట్టేసి అనమాట. దాదాపుగా చాలా స్కూల్స్ లో కంప్యూటర్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ అనేది లేకుండా పోయింది. అంటే నేను చెప్పదలసిన విషయం ఏంటంటే ప్రాథమికమైనటువంటి దశలో 1-2 తరగతుల వరకు కూడా పిల్లలకి ఏమి నేర్పాలి అని చెప్పానంటే కేవలం భాష, మ్యాథమెటిక్స్, ఈ 2 సబ్జెక్ట్స్ నేర్పితే చాలు. ఎన్వైరన్మెంటల్ అనేటటువంటిది అంటే గవర్నమెంట్ సిస్టమ్ లో అదే ఉంది. ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అని చెప్పేసి అని పరిసరాల విజ్ఞానం పేరుతో ఒక పుస్తకం ఉంటుంది అనమాట. దాన్ని కేవలం వాళ్ళకి పరిచయం చేయడం కోసం మాత్రమే ఉంటుంది అనమాట. దాంట్లో స్థాయి ఎక్కువగా ఉండదు, ఏముండదు. కానీ మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్కి వచ్చేసరికి ఏమవుతుంది అని చెప్పేసి అంటే సిలబస్ ని విపరీతంగా పెంచేస్తున్నారు అనమాట, సబ్జెక్ట్స్ పెంచేస్తున్నారు అనమాట. నిజంగా ఇవాళ ఎందుకు పిల్లలు అంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఉండే పిల్లలు మళ్ళీ ఇంకొక ట్యూషన్ కో లేకపోతే ఇంకో దానికో వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పేసి అంటే చాలా స్కూల్స్, అంటే నేను కాదండి, డెఫినెట్ గా నేను ఆ సిస్టమ్ లో లేను. చాలా స్కూల్స్ లో జరిగేటటువంటి సిస్టమ్ ఏం జరుగుతుంది అని చెప్పానంటే ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకొచ్చేసి 8th క్లాస్ లో 9th క్లాస్ లో చెప్పారు అనమాట. సో ఐఐటి కోచింగ్ అనో లేకపోతే ఇంకో పేరో పెట్టేసి చెప్పడం.
ఈ చెప్పడం వలన ఏమవుతుంది అని చెప్పానంటే, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు అక్కడ క్లాస్ రూమ్ లో వాళ్ళు టీచ్ చేయటం అనేటటువంటిది పిల్లలు అందరికీ అర్థమవుతుందా లేదా, టాపిక్స్ అన్ని అంటే ప్రతి టాపిక్ కూడా ఇన్ డెప్త్ కాన్సెప్షన్స్ సహా అర్థమవుతున్నాయా లేదా అనేటటువంటి పట్టించుకోనటువంటి స్కూల్సే ఇవాళ దాదాపుగా 90% ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఏంటంటే క్లాస్ రూమ్, ఈవెన్ ఒకప్పుడు నోట్స్ ఇచ్చేవాళ్ళం ప్రతి స్టూడెంట్ కి. క్లాస్ రూమ్ లో నోట్స్ డిక్టేట్ చేసేవాళ్ళం, అంత టైం దొరికేది. అంటే క్లాస్ రూమ్ లో ఎక్స్ప్లెనేషన్ తో పాటుగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ నోట్స్ కూడా క్లాస్ లోనే డిక్టేట్ చేస్తే పిల్లలు దాన్ని రాసుకునేవాళ్ళు. ఇవాళ నోట్స్ కూడా కంప్లీట్ గా మెటీరియల్ ఇచ్చేస్తున్నారు. అది స్కూల్స్ మెటీరియల్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ దొరికేటటువంటి. ఒకప్పుడు నేను చదువుకునే రోజుల్లో అయితే గైడ్, అంటే ఈవెన్ నేను టీచింగ్ చేసే రోజుల్లో కూడా గైడ్ ఎవరైనా చేస్తే నేను చూస్తూనే ఉంటాను. గైడ్ ఫాలో అవటం ఏంట్రా అని చెప్పేసి అంటే గైడ్ అనేది చాలా తక్కువ స్థాయిలో అని చెప్తాను, అలా అనుకునేవాళ్ళం అనమాట. కానీ ఇవాళ ఆ గైడ్లే రకరకాల పేర్లతోటి మెటీరియల్ అనో లేకపోతే ఇంకోటో తీసుకొచ్చేసి ఇచ్చేస్తున్నాను. అంటే పిల్లలకి కేవలం వినిపించడం అనేటటువంటిది మాత్రం ఒకటే చేస్తున్నారు తప్ప రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అనేటటువంటి కంప్లీట్ గా డ్రాప్ అయిపోతున్నాయి అనమాట. సో దీంతో వాళ్ళకి ఏం అర్థం కాదు. క్లాస్ రూమ్ అర్థం కానప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, తప్పనిసరిగా ఫర్దర్ గా ఇంకో చోట ఎక్కడో డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. దానికంటే కూడా ముందు వరి అయ్యేటటువంటిది స్టూడెంట్ కంటే కూడా ముందు వరి అయ్యేటటువంటి పేరెంట్. సో మా వాడికి అర్థం అవుతుందా లేదా, మార్కులు తక్కువ రాగానే ఎందుకు తక్కువ వచ్చినాయి, వాడికి అర్థం కావట్లేదంట, అదంట ఇదంట రకరకాలుగా దాని మీద డిస్కషన్స్ అన్నమాట. ఇట్లా మళ్ళీ వెంటనే ట్యూషన్స్ తీసుకెళ్ళిపోయి ట్యూషన్స్ లో కూర్చోబెట్టడం అనమాట. సో పోనీ నిజంగానే ట్యూషన్స్ లో అయినా సరే సరైనటువంటి వాళ్ళకి అంటే అంత ఇన్డెప్త్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఓకే 1-to-1 హోమ్ ట్యూషన్ అన్నారు ఇందాక. హోమ్ ట్యూషన్ లాగా చెప్పేటప్పుడు 1-to-1 ఉంటుంది. నిజంగా మాట్లాడాలంటే అది కూడా సరైనది కాదు. ఎందుకంటే క్లాస్ రూమ్ లో ఆ ఎన్వైరన్మెంట్ వేరుగా ఉంటుంది. నలుగురు పేర్ గ్రూప్ ఉంటారు, వాళ్ళతో కలిసి వాడికి అంటే టీచర్ చెప్పింది వెంటనే అర్థం కాకపోతే పక్క వాడితో డిస్కస్ చేసుకోవడం, అంటే ఇలాంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయనటువంటి స్కూల్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. చేయాల్సినటువంటి బాధ్యత అది స్కూల్స్ మీద ఉంది. అట్ సేమ్ టైం సిలబస్ ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రేమ్ చేసినటువంటి సిలబస్ కాకుండా అడిషనల్ సిలబస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా టీచ్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అనేటటువంటి సిస్టమ్ ని కనుక గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేసి అట్లా చేస్తున్నటువంటి స్కూల్స్ మీద వాళ్ళు ఒక చర్య చేసుకునేలాగా కనుక చేసేట్లయితే మనకు ఇంత ప్రెషర్ అనేటువంటి పిల్లల మీద పడదు. ఆటోమేటిక్ గా పేరెంట్స్ కూడా అంటే ఈ ప్రెషర్ అనేటువంటి పేరెంట్స్ కూడా అంత ఫీల్ అవడానికి అవకాశం ఉండదు అనమాట. కానీ జరుగుతున్నటువంటి ఏంటి అని చెప్పేసానంటే ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ సిలబస్ కావాలంటే ఆ సిలబస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెట్టేసుకుంటున్నారు. పెట్టుకొని క్రీమ్ స్టూడెంట్స్ ఏదో కొంతమంది తయారు చేసుకోవడం, వాళ్ళ మీద ఫోకస్ చేయడం, ర్యాంకులు వచ్చినాయని అది ప్రచారం చేసుకోవడం, తద్వారా బిజినెస్ అనమాట. అంటే ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇది మొత్తాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? డెఫినెట్ గా గవర్నమెంటే కంట్రోల్ చేయాలి. నేను నా స్కూల్లో నేను ఇట్లానే ఉంటాను అని చెప్పినట్టు నా దగ్గర పిల్లలు రాదు. కానీ మిగిలినటువంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు నాకులాగానే ఫాలో అవుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా అందరికీ ఒకే రకమైనటువంటి అనమాట. ఇవి లేకపోవడం వల్ల మాత్రమే ఇట్లాంటి సిస్టమ్ అంటే సిలబస్ ని విపరీతంగా పెంచేసుకోవడం, ఆ పెంచినటువంటి సిలబస్ కి విపరీతంగా ప్రెషర్ పెట్టేసి చదివించడం, మార్కులు రాకపోతే సెక్షన్స్ మార్చేసేయటం. అంటే ఈ ఎగ్జామినేషన్ లో 10 మార్కులు తగ్గినాయి అనుకోండి, మళ్ళీ వాడిని వేరే సెక్షన్ లో పెట్టేయటం. ఇలాంటి ప్రెషర్స్ అన్నిటి వలన ఈ ట్యూషన్స్ అనేటటువంటి సిస్టమ్ ఎంకరేజ్ అవుతుంది అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. నేను ప్రత్యేకించి చెప్పేటటువంటి కూడా ఏం కాదనమాట. ఓకే, థ్యాంక్ యూ మాధవరావు గారు. గిరిజ గారు షార్ట్ గా చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాధవరావు గారు సిలబస్ పెరగడం కూడా ఒక కారణంగా చెప్పారు. ప్రైవేట్ స్కూల్స్ పక్కన పెడితే గవర్నమెంట్ స్కూల్స్ లో ఏ మాత్రం అంటే పేరెంట్స్ మీద, అంటే మీరే చెప్పారు పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు అయి ఉండరు. అలాంటప్పుడు టీచర్స్ బాగా టీచ్ చేసే కెపాసిటీలో ఉన్నప్పుడు వాళ్ళకి స్కూల్లోనే అర్థమయ్యేలా ఉండాలంటే సిలబస్ లో ఏమన్నా చేంజెస్ రావాలనుకుంటున్నారా? ఇంకేమన్నా సొల్యూషన్స్ ఉన్నాయనుకుంటున్నారా? ప్రాక్టికల్ గా పిల్లలకి అర్థమయ్యేలాగా పాఠాలు ఉండాలంటే యాక్చువల్ గా టీచింగ్ బాగుంటుందండి పిల్లలకి. అయితే గవర్నమెంట్ స్కూల్లో చాలా ఇర్రెగ్యులారిటీ ఉంటుంది పిల్లల అటెండెన్స్. చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్ తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ లో ఇర్రెగ్యులారిటీ ఉంటుంది అటెండెన్స్. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే పేరెంట్స్ పనులకు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి. అంటే నీళ్లు వస్తే పట్టి రావడమో ఇంకేదో అలాంటివేవో పనులు ఉంటాయి. కొంత లేట్ అయ్యేసరికి మళ్ళీ స్కూల్లో ఏమంటారని మొత్తంగా బడి మానేయడము, చాలా కారణాలు ఉన్నాయి. దాంతో ఇర్రెగ్యులారిటీ వస్తుంది. ఎప్పుడైతే ఇర్రెగ్యులారిటీ ఉంటుందో ఆ పిల్లలకి టీచర్లు చెప్పే స్టాండర్డ్ కి వాడిని అందుకోలేకపోతారు. అంటే రెగ్యులర్ గా బడికొచ్చే పిల్లాడికి ఇర్రెగ్యులర్ గా బడికొచ్చే పిల్లాడికి స్టాండర్డ్ లో తేడా ఉంటుంది. అంటే ఆ ఇర్రెగ్యులారిటీని కనుక కంట్రోల్ చేయగలిగితే
తప్పకుండా గవర్నమెంట్ స్కూల్లో చెప్పేది సరిపోతుంది. అసలు ట్యూషన్ అనేది అవసరం లేకుండానే వాళ్ళు గెట్ ఆన్ అవుతారు. కానీ Thank you, గిరిజ గారు. ఇర్రెగ్యులారిటీకి సంబంధించిన ఈ అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ అవసరాలు మరి తీర్చే దిశగా మళ్ళీ సిస్టమ్ పాలసీ కిందే చెప్పాల్సి వస్తుంది. ఆ బీదరికం కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి. ఓకే, థ్యాంక్ యూ గిరిజ గారు. శ్రీనివాస్ గారు, మీరు ఈ విషయం గురించి చెప్పండి. ఓకే, ఈ మీరు చెప్పినటువంటి అంశాలన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే పెరుగుతున్నాయి కదా. 8th క్లాస్ కి ఐఐటి సిలబస్ అయిపోవాలి, కంపారిటివ్ నేచర్ ఇవన్నీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం, ఈ ట్యూషన్స్, ఈ సమస్య, ఎందుకంటే ఆర్థిక భారం కూడా కాబట్టి ఆల్రెడీ స్కూల్ కి ఫీజు పే చేస్తూ ట్యూషన్స్ కూడా పే చేస్తున్న క్రమంలో పేరెంట్స్ ఆలోచన దృక్పథంలో కూడా ఎలాంటి మార్పు రావాలి, వాళ్ళు ఎలా మారితే కొంత ఈ సిచ్యువేషన్ లో మార్పు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఎందుకంటే టీచర్స్ దాని గురించి మాధవరావు గారు, గిరిజ గారు చెప్పేశారు. పేరెంట్స్ సైడ్ నుంచి మీరు చెప్పండి. డెఫినెట్ గా పేరెంట్స్ సైడ్ నుంచి కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందండి. దానికి కారణం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే కంపారిటివ్, త్వరగా నాలెడ్జ్ గెయిన్ చేసేయాలి, మార్క్స్ ఎక్కువ రావాలి, తర్వాత మంచి ర్యాంక్స్ రావాలి అనే పోటీ తత్వంతో అంత స్కూల్స్ ఫీజులు చెల్లించి ప్రైవేట్ స్కూల్లో చదివించినప్పటికీ మళ్ళీ ట్యూషన్కి ఎందుకు పెడుతున్నారనే ప్రశ్న తల్లిదండ్రులు వేసుకోకుండా ఇంకా వాళ్ళని ఒత్తిడికి గురి చేయటం వల్ల ఇంకా అడిషనల్ గా చదివించాలి, ఇంకా చదివించాలి తాపత్రయం పెరిగిపోవటం, నలుగురు కలిస్తే ఇదే డిస్కషన్స్ అండి. మా అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి, మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి, మా అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి. ఇంతేగాని వాళ్ళ ఆలోచన విధానం ఏమిటి, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ గ్రాస్పింగ్ పవర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళని ఒత్తిడికి గురి చేస్తున్నాం అనేటువంటి రియలైజేషన్ కి అయితే పేరెంట్స్ రావాలి గ్యారెంటీగా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్ని లక్షల ఫీజులు పెట్టి, అన్ని వేల ఫీజులు పెట్టి చదివించిన తర్వాత కూడా ట్యూషన్కి వెళ్ళటం మళ్ళీ పెట్టాల్సి వస్తుంది అంటే ఇది ఒక సమస్య. ఎందుకు వస్తుంది అని ఆలోచించగల కెపాసిటీ ఖచ్చితంగా పేరెంట్స్ ఉండాలి. ఇప్పుడు నేనున్నాను, 5వ తరగతి అమ్మాయికి 1,00,000 రూపాయలు పెట్టి ఫీజు చెల్లించి చదివిస్తున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ట్యూషన్ పెట్టించే పరిస్థితి వచ్చింది అంటే నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను? ఎంచుకున్న స్కూల్ ఫెయిలా, లేకపోతే నా పిల్లలు ఫెయిలా, లేకపోతే ఇంకా అదనంగా ఏమైనా కోరుకుంటున్నారు? సాటిస్ఫాక్షన్ లేదు. ఆ సాటిస్ఫాక్షన్ లేకపోవటం మూలనే ఈ డిజార్డర్స్ పెరిగిపోవటం, ఆర్థికంగా ఖర్చులు పెరిగిపోవటం, తర్వాత కంపారిజన్. మెయిన్ మైండ్ లోంచి తీసేయాల్సింది కంపారిజన్. చదివేవాడు ఎక్కడ చదివినా చదువుతాడు. కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం మెరుగులు తెచ్చడం, గైడెన్స్ ఇవ్వటం వల్ల కూడా మారే వాళ్ళు ఉంటారు. పూర్తిగా అసలు చదువు రాని వాళ్ళు మనం ఏమీ చేయలేము. కానీ ఇవన్నీ పేరెంట్స్ గా మనం చెప్పిన ఎవరి పిల్లలు వాళ్ళు బాగా చదవాలి, ఇంకా షైన్ అవ్వాలని పర్సనల్ యాటిట్యూడ్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనము క్రిటిసైజ్ కూడా చేయలేము. కాకపోతే ఆలోచన విధానం మాత్రం మారాలి. ఇప్పుడు నేను ఒక స్కూల్లో జాయిన్ చేశాను అంటే, ఇంత ఫీజు కట్టి జాయిన్ చేశాను అంటే అక్కడ స్కూల్లో దొరకంది ఇంకా అదనంగా ఏం దొరుకుతుంది అని మళ్ళీ నేను ట్యూషన్ పెట్టాల్సి వచ్చింది. ఇంకా అడిషనల్ గా ఇక్కడ ఏం దొరుకుతుంది అనేది ఆలోచించుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ నుంచి రియలైజేషన్ రావాలి. అట్లాగే స్కూల్స్ యాజమాన్యాలు కూడా, గవర్నమెంట్ స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ లోనూ ఎక్కడన్నా క్వాలిఫైడ్ ఉన్నారు, కాకపోతే గవర్నమెంట్ లో క్వాలిఫైడ్ ఉంటారు కాబట్టి బోధనా విధానం బాగుంటుంది. కానీ అక్కడేమో మనమే జాయిన్ చేయాలి. కారణం ఏంటంటే అక్కడ రకరకాలటువంటి డిజార్టర్స్ మన పిల్లల్ని పంపించాం, ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాం. ప్రైవేట్ స్కూల్లో పంపించినప్పుడు అక్కడ కూడా బోధనా విధానంలో చాలా లోపాలు ఉన్నమాట వాస్తవం. పిల్లలకి వాళ్ళు చెప్పిన విధానంలో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. పిల్లలందరూ గ్రహించగలుగుతున్నారా లేదా అనేది వాళ్ళకి అసలు పాయింట్ కాదు. తర్వాత వాళ్ళకి ఏదన్నా డౌట్స్ వస్తే దాన్ని నిర్భయంగా అడగండి అని చెప్పేటువంటి స్థితి కూడా లేదు. ఒకవేళ అడిగితే వాడు నేరస్తుడు. ఇవి జరుగుతున్న తంతు. కాబట్టి అటు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల నుంచి పిల్లలకి బోధనా పద్ధతుల్లో మారటం, ఉదాహరణలు చెప్పడం. ఇంతకుముందు డిబేట్, ఎస్ఐ రైటింగ్లు ఇవన్నీ ఉండేవండి. అంతెందుకని మాకు స్కూల్ అయిన తర్వాత లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం. ట్యూషన్ లేవుగా మాకు, ఈవినింగ్ ఖచ్చితంగా లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు. 1 hour 2 hours స్పెండ్ చేసేవాళ్ళం. అక్కడ ఏదైనా తెలియనివి ఉంటే తెలుసుకునేవాళ్ళం. ఇవాళ లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు ఎవరున్నారు? కాబట్టి ఇలాంటి కొత్త కొత్త డిజార్డర్స్ పెరిగిపోవటం వలన సమాజంలో ఇవన్నీ ఫలితాలు చూపిస్తున్నాయి. కాబట్టి యాజమాన్యాలు మారాలి, గవర్నమెంట్ నుంచి కూడా మారాలి. ఈ ఉచితాలు కాకుండా రవాణా సౌకర్యాలు కూడా కల్పిస్తే పిల్లలకు కావాల్సినటువంటి బుక్స్ కానీ ఇంకా ఏదైనా కొంతవరకు ఇస్తున్నారు. ఇంకా ఏదైనా అడిషనల్ క్లాసెస్ ఏమన్నా పెట్టించి ఉచితంగా చేయగలిగితే మార్పు వస్తుంది. తల్లిదండ్రుల సైకాలజీ కూడా మారాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఫైనల్ గా చర్చ ముగింపుకు వచ్చేస్తాము. ఈ అంశం గురించి మీ కన్క్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. దీంతో చర్చను ముగిద్దాం. ఫస్ట్ మాధవరావు గారు కన్క్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. కంక్లూడింగ్ రిమార్క్స్ అంటే 2 మాటలు. అంటే ఓవరాల్ గా
ఇంతసేపు మాట్లాడిన తర్వాత మనకు కనపడేటటువంటి ఏంటి అని చెప్పేసి అంటే పేరెంట్స్ లో కానీ అటు స్కూల్ యాజమాన్యాల్లో కానీ ఈ వీళ్ళందరిలో కూడా ముఖ్యంగా నాకు కనిపించేటటువంటిది ఏంటంటే స్కూల్ యాజమాన్యాల్లో కంటే కూడా పేరెంట్స్ లో మొట్టమొదటి మార్పు వచ్చేట్లయితేనే ఇది ఈ అంటే ఎందుకని ఆ మాట అంటున్నామని చెప్పానంటే సినిమాల గురించి కూడా చెప్తారు. వాడు చేస్తున్నాడు కాబట్టి చూస్తున్నాం, మీరు చూస్తున్నారు కాబట్టి చేస్తున్నాం. ఈ టైప్ ఆఫ్ ఇది పోవాలి అని చెప్పేసి అంటే ఎందుకు పేరెంట్స్ నేను మాట్లాడుతున్నాను అని చెప్పానంటే ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ లో ఈ సెల్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే ఈ టీవీలు కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని తట్టుకొని వాళ్ళని పిల్లల్ని వీటన్నిటికి దూరంగా పెట్టి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివించేటటువంటి స్థితి లేదు కాబట్టే వీళ్ళు డిపెండ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి అయినటువంటి అంటే మార్పు అక్కడ మొదలైతే మనం కొంత మిగిలినటువంటి ఏరియాల్లో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనేది నా థ్యాంక్ యూ మాధవరావు గారు. గిరిజ గారు మీరు కన్క్లూడ్ చేయండి. పట్టణ ప్రాంతాల్లో ఉండే గవర్నమెంట్ స్కూల్ కి పంపించే పేరెంట్స్ ట్యూషన్స్ చెప్పించిన ఒక ప్రిస్టేజ్ కింద భావిస్తున్నారండి. అంటే వాళ్ళకే గవర్నమెంట్ స్కూల్ కి పంపించడము అనే నామోషి అనేది మాట్లాడుకుంటారు. అదేంటి నువ్వు పట్టణంలో ఉంటున్నావు, నీ పిల్లని గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తావా అని అడుగుతుంటారంట. అంటే అదొక నామోషి కింద. కనీసం ట్యూషన్ అన్నా పెడితే ఆ గవర్నమెంట్ స్కూల్లో ఏదో బట్టలు ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు, అన్ని ఫ్రీ ఫుడ్ తో పాటు. కాబట్టి మళ్ళీ ప్రిస్టేజ్ కింద చెప్పుకోవాలంటే ట్యూషన్ పెట్టాలి. అందుకొరకని గవర్నమెంట్ స్కూల్ పంపించే పేరెంట్స్ ట్యూషన్ వైపు మొగ్గుతున్నారు. రెండవది ఏంటంటే ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు వాళ్ళకి ఉంటుంది కదండి ఆశ. మొదలే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళ పిల్లలు చాలా బాగా చదువుకోవాలని ఆశించడం అది వాళ్ళ హక్కు కూడా అనుకుంటున్నాను. అందుకని కూడా ఇంకా బాగా చదవాలి అనే ఒక అత్యాశతో కూడా వాళ్ళు ట్యూషన్స్ వైపు మొగ్గుతున్నారు. కాకపోతే పేరెంట్స్ కి తెలియదు కాబట్టి ఈ దిశగా మనం అవేర్నెస్ కల్పించడం, పిల్లలు కేవలం ట్యూషన్ కి పోయి బట్టి అని చదువులు మార్కు చదువులు వచ్చినంత మాత్రాన వాళ్ళు రేపు లైఫ్ లో సెటిల్ అయ్యి సస్టైనబుల్ అవ్వడం కష్టం అనే విషయంగా మనం పేరెంట్స్ కి కానివ్వండి, అటు పిల్లలకు కానివ్వండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనుక తీసుకున్నట్టయితే గవర్నమెంట్. రెండోది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో కేవలం టీచర్స్ కే కాకుండా కావలసిన ఫెసిలిటీస్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్. ఈ అన్నిటి దిశగా కొనుక్కోవాల్సింది గవర్నమెంట్ ప్లస్ సమాజము కూడానండి. అటు అవేర్నెస్ తీసుకురావాలి, అసలు ఎలాంటి విద్య కావాలి, ఎలా అయితే వాళ్ళు సొంతంగా చదువుకొని వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు అనేది చెప్పేట్టుగా. రెండోది స్కూల్స్ లో కాలేజెస్ లో అవేర్నెస్ ఫెసిలిటీస్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఈ ట్యూషన్స్ అది లేకుండా పోతుంది. థ్యాంక్ యూ గిరిజ గారు. ఫైనల్ గా శ్రీనివాస్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఒకటే నేను పేరెంట్ గా చెప్పేది ఏంటంటే అండి, తల్లిదండ్రులు పిల్లలతో డిస్కషన్స్ చేయాలి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూర్చొని డిస్కషన్స్ చేయగలిగి నిజంగా వీళ్ళు ఎడ్యుకేటెడ్స్ అయ్యి ఉంటే ఆ సబ్జెక్టులకు సంబంధించి ఒక చర్చలు చేయగలిగితే ట్యూషన్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. రెగ్యులర్ గా చేయలేకపోయినా వీక్లీ ట్వైస్ అయినా సరే పిల్లలతో తల్లిదండ్రులు ఇంటరాక్షన్స్ అయ్యి వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ ని పిల్లలకి అర్థమయ్యేటట్లుగా డిస్కషన్స్ చేయగలిగి వాళ్ళ లోతు వాళ్ళ మనసులో ఏముందో ఐడెంటిఫై చేయగలిగి ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే ట్యూషన్స్ నెసెసిటీ ఉండదు. కానీ పేరెంట్స్ ఆ బాధ్యత తీసుకోకపోతే మాత్రం పిల్లల నుంచి మార్కులే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ఈ ట్యూషన్లు పెరుగుతూనే ఉంటాయి కానీ తరగవు. కాబట్టి మార్పు అనేది తల్లిదండ్రుల నుంచి రావాలి. అట్లాగే పిల్లలతో డిస్కషన్స్ కంపల్సరీ జరగాలి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ మాధవరావు గారు, గిరిజి గారు, శ్రీనివాస్ గారు ఇంతటి ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటి చర్చ ముగిద్దాం.